పాల ప్యాకెట్ నుంచి పిజ్జా వరకు ఏం కొనాలన్నా ఫోన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తాం. జేబులో రూపాయి లేకపోయినా యూపీఐ ద్వారా కావాల్సినవి కొనేస్తున్నాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అందుబాటులోకి వచ్చాక ఆర్థిక లావాదేవీలు చకచకా జరిగిపోతున్నాయి. ఎటువంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే చెల్లింపులు జరుగుతుండటంతో మనోళ్ళు యూపీఐ సేవలను విరివిగా వాడేస్తున్నారు. దీంతో మన దేశంలో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. రూపాయి నుంచి ₹1,00,000 వరకు ఎటువంటి ఛార్జీలు లేకుండానే యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ వంటి డిజిటల్ యాప్ సేవలను యూపీఐ కోసం ఎక్కువగా వాడుతున్నారు. వినియోగదారుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకుండానే ఈ కంపెనీలు సర్వీస్ అందిస్తున్నాయి. నగదు లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు తీసుకోకుండా ఈ సంస్థలు ఎలా మనుగొలుగుతున్నాయి? అంతేకాకుండా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏ విధంగా ఆర్జిస్తున్నాయి? కస్టమర్లకు ఉచితంగా సేవలు అందించాల్సిన అవసరం ఏముంది? ఈ కంపెనీలు నడవడానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వినియోగదారుల నుంచి రుసుములు వసూలు చేయకుండా ఉత్పత్తులు విక్రయించకుండా ఎలా సంపాదిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఉచితంగా ఉపయోగించే ఈ డిజిటల్ యాప్లు ఏ ఉత్పత్తిని అమ్మకుండానే ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాయంటే దానికి కారణం కస్టమర్ నమ్మకం ఆధారంగా ఏర్పడిన ప్రత్యేకమైన వ్యాపార నమూనా నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. డిజిటల్ యాప్ల నుంచి చెల్లించిన సొమ్ములు ఎక్కడికి పోవన్న భరోసాతోనే వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ యాప్ల ఆదాయంలో ఎక్కువ భాగం చిన్న కిరాణా దుకాణాల్లో ఉపయోగించే వాయిస్ ఆపరేటర్ స్పీకర్ సర్వీస్ ద్వారా వస్తుంది. మనం దుకాణం నుంచి వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత చెల్లింపు చేసినప్పుడల్లా డబ్బులు వచ్చాయని చెప్పే వాయిస్ వినబడుతుంది. ఈ స్పీకర్ను కంపెనీ నెలకు ₹100కి దుకాణదారులకు అద్దెకి ఇస్తుంది. మన దేశంలో దాదాపు 30 లక్షల పైగా స్పీకర్లు దుకాణాలకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెల ₹30 కోట్ల, ఏటా ₹360 కోట్ల వరకు సంపాదిస్తున్నాయి. దీంతో పాటు స్క్రాచ్ కార్డుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ కార్డులు క్యాష్ బ్యాక్ లేదా కూపన్తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు వివిధ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలు జనాల్లోకి తీసుకెళ్తున్నాయి. అందుకే స్క్రాచ్ కార్డులకు ఆయా బ్రాండ్లే సొమ్ము చెల్లిస్తాయి. ఫలితంగా జీపే, ఫోన్ పే వంటి డిజిటల్ యాప్లు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతున్నాయి. ఒకవైపు కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు, మరోపక్క బ్రాండ్ల ప్రమోషన్లతో డిజిటల్ యాప్లు దూసుకుపోతున్నాయి. తక్షణ నగదు లావాదేవీలు, బిల్లుల చెల్లింపులు పాటు వివిధ రకాల యూపీఐ సేవలను సులువుగా పొందే వీలు ఉండడంతో ఉచిత డిజిటల్ యాప్లను ఆదరణ ఎక్కువగా ఉంది. దీంతో మన దేశంలో ప్రతి నెల వేల కోట్లలో యూపీఐ నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. జూలైలో 19.47 బిలియన్ లావాదేవీలు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.